హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కేరళ ట్రిప్ భాగంలో ఇది నెక్స్ట్ డెస్టినేషన్ అనమాట. నిజం చెప్పాలంటే దీని పేరు కూడా మాకు తెలీదు. కానీ డ్రైవర్ అక్కడ డ్రాప్ చేసి బావుంటుంది వెళ్లి చూడండి అన్నారు. ఇంకా అట్లా కొంచెం పైనుంచి డౌన్‌కి దిగాలనమాట. ఇక్కడ ఫ్లోస్ ఉన్నాయి. అంటే వాటర్ ఫాల్స్ కాదు. వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటాయి వాటరు. కొంచెం బావుంది ప్లేస్. కొంచెం కాదు మాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, కూర్చోవడానికి బల్లలున్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయటానికి ఉయ్యాలలు, కొంచెం పార్క్ టైప్‌లో ఉంది. బట్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఉయ్యాలలున్నాయి కదా! ఇక్కడ కొంచెం బాగా టైమ్ స్పెండ్ చేయగలిగాము. బాబుకి బాగోలేదు కదా! మంచిగా చల్లటి గాలొస్తుంది. బాడీ, బ్రెయిను 2 రిలాక్స్ అయినియి అని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్‌లో మాత్రం. ప్లేస్ ఎందుకో మర్చిపోయాను, ఎందుకు షూట్ చేసుకోలేదు అని కొంచెం ఫీల్ అవుతున్నాను ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు. బట్ పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు. మా వాడు ఐస్ క్రీమ్ కావాలి అని అన్నాడు. ఇంక అందుకని అందరం ఏదో ఒకటి తింటూ ఉంటే కొంచెం టైమ్ పాస్ అవుతుందనేసి అందరం ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని తింటూ ఒక 1 అవర్ టు 1 ½ అవర్ ఇక్కడైతే టైమ్ స్పెండ్ చేశామండి. మాకు చాలా మంచిగా అనిపిచ్చింది. బాబైతే బాగా రిలాక్స్ అయ్యాడు. ఎక్కువ ఫోటోస్ అవేం తీసుకోలేదు. వాడు రిలాక్స్ అవుతున్నప్పుడు మాత్రమే నేను కొన్ని వీడియోస్ అలా తీసుకున్నాను. ఎందుకంటే మీకు ఆ వాతావరణాన్ని చూపించడానికి. అండ్ మా వాళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. అలా ఎంజాయ్ చేసేలాగా మేము ప్రోత్సహించామనమాట. ఎందుకంటే ఉయ్యాలలున్నాయి కదా! భార్యాభర్తల్ని ఉయ్యాల ఊపుతున్నట్లు, భర్త భార్యలని ఊపుతున్నట్లు కొంచెం మంచిగా రిలేషన్ ఇంకా బావుండాలి అంటే పిల్లలుగా మనం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలి. వియ్యపురాళ్ళు అంటే నాకు తెలిసినంత వరకు కొంచెం దూరం దూరంగా ఉంటారు. ఏదో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారని అనుకుంటాను నేను. బట్ ఎంతవరకు నిజం అనేది నాకు తెలీదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎట్లాగో మనం వెళ్ళాం కాబట్టి వాళ్ళ మధ్యన ఇంకా రిలేషన్‌ని మంచిగా చేయాలి అన్నది మా ఆలోచన. అట్లా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఉయ్యాలూపుకుంటూ అండ్ నలుగురిని ఒక చోట మంచిగా ఫోటోస్ తీయగలిగామంటే అది ఈ ఒక్క ప్లేస్ మాత్రమే. మావయ్య గారు మాక్సిమం ఎక్కువ సార్లు దిగలేదు జీపు. ఇక్కడికి మాత్రం దిగి కొంచెం సేపు సరదాగా కూర్చున్నారు. వియ్యంకులు, వియ్యపురాళ్ళిద్దరూ నలుగురు చక్కగా కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. మేము కూడా వాళ్ళు అలాగ మాట్లాడుకునేలాగా టైంని వాళ్ళకి ఇవ్వగలిగాము. చాలా సేపయితే ఇట్లా చక్కగా ఆడుకున్నారు పిల్లలు, మా అత్తయ్య వాళ్ళు, మావయ్య, మా అమ్మ, నాన్న, మా వారు, నేను. కొంచెం సేపు అంటే మాక్సిమం 1 ½ అవర్ వరకు ఇక్కడ టైమ్ స్పెండ్ చేశామండి. చూస్తున్నారా? మా అత్తయ్య గారు, మావయ్య గారు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు ఉయ్యాలూగుతూ. అండ్ నెక్స్ట్ టర్మ్ కోసం మా అమ్మ, నాన్న వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇదిగో ఇట్లా భార్యని భర్త ఊపుతున్నట్లు, భర్తని భార్య ఊపుతున్నట్లు కొన్ని చిన్ని చిన్ని షాట్స్ అలా తీసుకున్నాము. ఇప్పుడు మా అమ్మ, నాన్న టర్మ్ అనమాట. హ్యాపీగా ఇద్దరు మంచి టైమ్ స్పెండ్ చేశారు. అలాగే నలుగురితో గూడా మేము మంచి టైమ్‌ని స్పెండ్ చేయగలిగించాము. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇప్పుడు కూడా ఈ వీడియోస్ చూసుకుంటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. బాబుకి బాగోకపోయినా వాడిని ఒక పక్కన చూసుకుంటూనే వీళ్ళని తీసుకెళ్ళినందుకు వీళ్ళకి కూడా మంచి టైమ్ స్పెండ్ చేయగలిగాం అనిపిచ్చింది. అండ్ ఇక్కడ వాతావరణం అయితే ఇదిగో ఇలా ఉంది. ఫుల్ వాటర్ అండ్ చెట్లు, మబ్బులు చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ పెట్టండి. మేము సంతోషిస్తాము. అలా ఇక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ అయితే బయలుదేరిపోయాం. నెక్స్ట్ ఇంకా ఫుడ్ తినడమే. ఫుడ్ తిన్నాక మా నెక్స్ట్ డెస్టినేషన్ చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదూ! థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై ఫ్రెండ్స్.